నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే తెలంగాణ ఉద్యమాన్ని పరవళ్లు తొక్కించాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టాయి. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఇక్కడి భూమిపుత్రులు ఎంతో ఆశపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం తెలంగాణ రాష్ట్ర సాధనతో తీరుతుందని విశ్వసించారు. అందుకే క్యాంపస్లను యుద్ధ క్షేత్రాలుగా మలిచారు. లాఠీలకు, తూటాలకు వెరవక తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ పొద్దు పొడిచి 11 ఏళ్లైనా నిరుద్యోగుల కష్టాలు తీరలేదు. నిరుద్యోగుల బాధలు చెప్పుకుంటే భారతం, రాసుకుంటే రామాయణం అన్నట్టుగా తయారైంది. ఇక ఇదే విషయంపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే బీఆర్ఎస్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు అండ్ అలాగే అశోక్ కుమార్ గారు విద్యావేత్త మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో ప్రసన్న హరికృష్ణ గారు ఆయన కూడా విద్యావేత్త మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి అశోక్ గారు, చరణ్ గారు. నమస్తే మేడం. నాగేందర్ గౌడ్ గారు. ఎస్, సో చరణ్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ట్యాగ్ లైన్ పైన తెలంగాణను సాధించుకున్నటువంటి యువత ఈరోజు ఎప్పుడెప్పుడా నోటిఫికేషన్లు అని ఎదురు చూడడము, ఎగ్జామ్స్ రాయడము, రాసినటువంటి ఎగ్జామ్స్ రద్దయిపోవడము, ఇక ఈ రోజుతో నా కష్టాలు తీరిపోతాయి అన్నటువంటి ఆశ లేకుండా ఇప్పుడు ఈసారి ఈ ఎగ్జామ్స్ కూడా హైకోర్టు తీర్పుతో మళ్ళీ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి. సో మరి ఈ తీర్పును మీ కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తుందా? ఏం చేయబోతోంది? మేడం, ప్రధానంగా ఇక్కడ టీజీపీఎస్ అనేది అటానమస్ బాడీ, దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కాబట్టి ఆ తీర్పు విషయంలో వాళ్ళు సమీక్షించుకుంటారు ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి. విద్యార్థుల పక్షాన మాత్రమే టీజీపీఎస్ కావచ్చు ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందే నీళ్లు, నిధులు, నియామకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 13 పేపర్లు లీక్ అయినా కూడా కేసీఆర్ గారు పట్టించుకున్న పాపాన పోలే, రివ్యూ చేసిన పాపాన కూడా పోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్ ని యూపీఎస్సీ తరాలో పకడ్బందీ వ్యవస్థ ఉండాలని ప్రభుత్వం భావించి ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. సరే, అడుగులు పడే క్రమంలో కొన్ని ఏమన్నా ఇబ్బందులు జరుగుతుండొచ్చు, లేకపోతే ఏదైనా పొరపాట్లు కూడా తొలి ఉండొచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగంగా సంబంధించిన అంశం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నిరుద్యోగం నష్టమయ్యే పని ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని చాలా స్పష్టం. ఖచ్చితంగా ఇది కోర్టులో ఉంది కాబట్టి ఇంకా ఇంతకన్నా దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి టీజీపీఎస్సీ ఈ రోజు వచ్చినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఆ జడ్జిమెంట్ విషయంలో ఖచ్చితంగా టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా న్యాయ నిపుణులు, అదే కాకుండా ఇవాల్యుయేషన్ చేసిరా లేకపోతే మరోసారి ఎగ్జామ్ నిర్వహించారని చెప్పేసి టీజీపీఎస్ లో ఉన్నటువంటి అధికారులు తెలుస్తారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు నష్టమైన పనులు మాత్రం కాంగ్రెస్ ఎట్టి పరిస్థితి చేయదు. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పోరాటం చేసినాం. ఖచ్చితంగా అధికార పక్షానికి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ గ్రూప్ 1 అంశానికి సంబంధించినటువంటి ఈ చరణ్ గారు, అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తోంది. టీజీపీఎస్సీ మీరు అన్నట్టుగా అటానమస్ బాడీ కాబట్టి దానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తారు వాళ్ళు, ఫైన్. అయితే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో తెలంగాణలో ఇదే ఇష్యూ జరిగినప్పుడు మరి ఇదే అటానమస్ బాడీ పైన ఇదే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేశారు. సరే, మీరు అన్నట్టుగా అందుకే వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు, మిమ్మల్ని అధికారంలో కట్టబెట్టారు అనుకోండి. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? మరి మీరు మళ్ళీ ఈ రోజు మీరు కూడా విమర్శలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి రాలేదా మీకు? మేడం, ఇప్పుడు టీజీపీఎస్ విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండదని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే దానిలో భాగంగానే టీజీపీఎస్ అటానమస్ బాడీ కాబట్టి దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కాబట్టి దానిలో రాజకీయ జోక్యం ఉండదని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి ఎగ్జామ్స్ పెట్టి కూడా ఎక్కడ కూడా పేపర్ లీకులు అయితే జరగని పరిస్థితి మనం చూసినాము. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా సంవత్సరాల కాలం పాటు నోటిఫికేషన్ రాలేదు, వచ్చిన నోటిఫికేషన్ ఆ రిజల్ట్ రాలేదు. అదే కాకుండా కొన్ని కోట్లలో వివాదాలు ఉన్నాయి. అదే కాకుండా 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి కేసీఆర్ గారు 2014 మొదటి శాసనసభ సమావేశంలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అనేది తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా తెలుసు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో టీజీపీఎస్ విషయంలో రాజకీయ జోక్యం ఉండొద్దు, రాజకీయ జోక్యం ఉండదు, ప్రభుత్వ జోక్యం ఉండద్దు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే మళ్ళీ టీజీపీఎస్సీలో అవకతవకలు మరొకసారి తెర మీదకి వచ్చాయన్నటువంటి విషయం స్పష్టమవుతుంది కదా. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోదా? మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా మేడం నిరుద్యోగులకు సంబంధించి నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఇంగ్లీష్ పేపర్ కావచ్చు, తెలుగు పేపర్ కావచ్చు, ఈ తర్జుమాలు కావచ్చు, అదేవిధంగా క్వశ్చనర్ లో కొంత వాల్యుయేషన్ కావచ్చు, రకరకాల అనుమానాలు ఉన్నాయి కదా. అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నాలు బాగా చాలా మంది నిరుద్యోగులు కోర్టుకు పోయారు. కోర్టుకు ఎందుకు పోయారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ
ఇక మేము అడుగుతలేం. వాళ్ళకు కోర్టు పోయే రైట్ ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ జరిగిన అన్యాయం గురించి వాళ్ళు కోర్టుకు పోతారు, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఆ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. ఖచ్చితంగా ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు సంబంధించి ఎవరైనా స్వాగతించాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతించాల్సింది. కాకపోతే ఫర్దర్ గా నిర్ణయం తీసుకోవాల్సింది టీజీపీఎస్సీ. టీజీపీఎస్సీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి టీజీపీఎస్సీ నిధులకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి దానిలో భాగంగా టీజీపీఎస్సీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి వారు న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత మరి రివాల్యుయేషన్ పోతారా, లేకపోతే మరోసారి ఎగ్జామ్ నిర్వహిస్తారా, ఇప్పటికే చాలా లేట్ అయింది. కాబట్టి త్వరగానే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఖచ్చితంగా నిరుద్యోగులకు మాత్రం నష్టపోయే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. అట్లాంటి పరిస్థితులు ఖచ్చితంగా టీజీపీఎస్ లో కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే, ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన ఆనాడు ప్రతిపక్షంలో పోరాటం చేసినాం, అధికార పక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు అని ప్రభుత్వం భావించి ఏజ్ పెంచడం కూడా ఏజ్ పెంచిన పరిస్థితి మనం చూసినాం. పిఎస్సీ నిర్వహించారు. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం కూడా పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. టెట్ 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. 12,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నింపింది. 33,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ చేసిరు. 23,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రమాణాలు పెంపొందించాలా, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు రావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయమయ్యే పనులే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తప్ప విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఏవైతే అక్రమాలు, అవినీతి జరిగింది, టీజీపీఎస్సీలో జరిగినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అక్రమాలు ఏవైతే ఉన్నాయో, అవకతవకలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంటే జెల్ పెన్ వాడర్ అని, కోటి మహిళా కాలేజ్ సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక జరిగిందని, తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ అవకాశాలు వచ్చాయని, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్స్ వచ్చినట్టుగా ఇలా చాలా ఆరోపణలు వస్తున్నాయి, అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. మరి దీంట్లో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు దీనిపైన బాధ్యత వహిస్తుంది? అసలు కంప్లీట్ గా మాకు ఎలాంటి సంబంధం లేదు, అదొక అటానమస్ బాడీ, అంతే, అక్కడ ఏం జరుగుతుందో మేము చూస్తాము అని చెప్తారా? మేడం, పూర్తి స్వేచ్ఛ ఇస్తూనే ఖచ్చితంగా పకడ్బందీగా తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్ సంబంధించి ఎగ్జామ్స్ నిర్వహించాలి. ఇక్కడ రాజకీయ ప్రమేయం ఉండొద్దు, ఎవరు కూడా అవినీతికి పాల్పడద్దు. నిరుద్యోగులు చాలా సంవత్సరాల కాలం పాటు కష్టపడే 9 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ నోటిఫికేషన్ లేదు. కాబట్టి వేసిన నోటిఫికేషన్ లో నిజమైనటువంటి ఏదైతే చదువుకున్న వాళ్ళు కావచ్చు, మంచి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది తప్ప ఖచ్చితంగా టీజీపీఎస్ ఏదైనా అవకతవకలు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయితే ఎందుకు కాదు? ఎందుకంటే ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కదా చరణ్ గారు. నేను అడిగేది అదే. ఇప్పటి వరకు అటానమస్ బాడీ, దానికి పూర్తి స్వతంత్రత ఉండాలి అని అంటున్నారు. స్వతంత్రత మిస్యూజ్ అయింది. ఇక్కడ నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు ఎక్కారు, వాళ్ళు మళ్ళీ చదువుకోవాలా, మళ్ళీ మేము ఇదే అని వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఇవేవి పట్టకుండా అది ఒక అటానమస్ బాడీ, దానికి పూర్తి స్వతంత్రం ఇచ్చాము అని చెప్పేసి మేము చూస్తూ ఊరుకుంటామంటే ఎలాగా? మేడం, దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిరుద్యోగులు రోడ్డు ఎక్కువద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే మేము నిర్బంధాలతో కూడిన తెలంగాణ ఉండొద్దు, నిర్బంధాలతో కూడిన తెలంగాణ గతంలో ఉంది కాబట్టి స్వేచ్ఛ ఉంది. వాళ్ళకి స్వేచ్ఛలో నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా వాళ్ళకి జరిగినట్టు తప్పుల మీద కోర్టు వేరు కాబట్టి కోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఈ అంశం అంతా కోర్టులో ఉన్నది. అదే న్యాయ నిపుణులతో అదే టీజీపీఎస్ వాళ్ళు చర్చించిన తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకు పోతే అదే నిరుద్యోగులకు లాభం జరిగితే ఆ నిరుద్యోగుల లాభమే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పక్షాన ఉంటుంది తప్ప ఏదో వేరే రాజకీయ ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించలేదు. ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించి న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. పారదర్శకంలో ఎగ్జామ్ జరగాల దానిలో. కానీ కేటీఆర్ ఒక మాట అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక చెంప దెబ్బ కొట్టినట్టుగా అయింది అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. ఎలా రిసీవ్ చేసుకుంటారు? కేటీఆర్ గారు ఎప్పుడు ఏదైనా మాట్లాడతాడు, మీరు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మా నిర్ణయాలు కూడా మేము సవరించుకుంటాం. ఎందుకంటే కొన్ని నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మెజారిటీ ప్రజల యొక్క నిర్ణయం కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో సభ్యుల నిర్ణయం ప్రకారం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎక్కడ కూడా మాకు పట్టుబిడుపు లేవు. అదే కాకుండా మేము దీనికే కట్టుబడి ఉంటాం, దానికే మేము చెప్పింది నడవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తలేదు. ఖచ్చితంగా నిజమైనటువంటి ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఎగ్జామ్స్ రాసినటువంటి ఎవరైతే మంచి చదువుకొని రాసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది తప్ప ఏదో దాంట్లో రాజకీయ ప్రమేయం ఉండాలా, అదే అక్రమ మార్గంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తలేదు. ఎట్టి పరిధిలో ఒక నిరుద్యోగి కూడా అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి టీజీపీఎస్ లో అదేవిధంగా ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్ చైర్మన్ గారు కూడా అనుభవం ఉన్నటువంటి అధికారులను కావచ్చు, అదేవిధంగా గతంలో పొలిటికల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండడంతో కొంత ఇబ్బంది అయింది. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఉండొద్దు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఖచ్చితంగా ఈ టీజీపీఎస్ సంబంధించి గ్రూప్ 1 అదే మిగతా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అదే కంప్లీట్ అయినది. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు అవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మాకు సంబంధించినటువంటి చాలా సంవత్సరాల కాలం నుంచి చేస్తా ఉన్నాం, సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తా ఉన్నాం.
మా పరిస్థితి ఏంటంటే కూడా వాళ్ళ పక్షాన కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. కాబట్టి ప్రతిది కూడా మానవ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ముందుకు పోతుంది. కాబట్టి ప్రతిదానికి రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రతిదీ రాజకీయం చేసే ఉద్దేశం వారు ముందుకు పోతా ఉన్నారు. కేటీఆర్ గాంధీ ఏంటంటే ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం, కలవకుల కుటుంబంలో చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతా ఉన్నాయి, అవినీతి పాల్పడరని చెప్పి కలవకుల కవిత గారు మాట్లాడారు. కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఏదో గ్రూప్ 1 సంబంధించి హైకోర్టు తీర్పు వచ్చింది. కాబట్టి దీని ఏదో నిరుద్యోగ సమస్య కావచ్చు, విద్యార్థి లోకానికి అంతా కూడా ఏదో అయోమయం గురి చేసే విధంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం